నచ్చితే లైక్ ఇవ్వండి, ఫాజుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. స్పందించాలన్నా ముందు ఏంటంటే జనసేన మిగతా ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే నారాయణ మనోహర్ గారు గట్టిగా స్పందించాలి ప్లీజ్ అంకుల్. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు కానీ ముఖ్యంగా సాక్షి పేపర్ మ్యాటర్లు చూస్తుంటే ఒక రకంగా అనిపిస్తుంది. అక్కడ జరగకపోయినా ఏదేదో జరిగేసినట్టు రాస్తున్నారు సాక్షి పేపర్ వాళ్ళు. అలాగే చూపించడం విధానం అనేది కూడా కరెక్ట్గా లేదు. ఆ విధానం అనేది కరెక్ట్గా ఉండాలి, స్పందించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు స్పందన అసలు స్పందించడం లేదు కొంచెం కూడా అనేది కూడా బయట ప్రజల వ్యతిరేకత వస్తుంది కదా అన్న. దీని గురించి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇట్లాంటి చిన్నవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎం, అటు సినిమాలు ఉన్నాయి, అటు రాజకీయం నేర్చుకుంటున్నాడు, ఏదైనా మెయిన్ కారణాలు ఉంటే ఆయన స్పందిస్తాడు అని మేము అనుకుంటున్నాం. మరి రోజుకు ఒక్కొక్క వీడియో అని డైలీ ఒక్కొక్క వీడియో వైరల్ అవుతూనే ఉంది కదా అన్న. మరి రేపు జనసేన పార్టీకే వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది కదా. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే గారి అమ్మగారు కేసు పెడతాం జరిగింది. పోలీసుల రియాక్షన్ అనేది మొదలయ్యింది. మరి అది కోసం వెయిటింగ్ అని సమాచారం. మరి అది దొరికిందో లేదో తెలియదు, కానీ దొరికితే మాత్రం అసలు సమాచారం ఏందనేది మొత్తం పోలీసులు బయటకు లాగుతారు. పోలీసులు మీడియా ముందు అంతా చెబుతారని చెప్పేసి మేము ఆశపడ్డాం. మరి రోజా గారు కూడా దీనిపైన ఒకటే స్పందిస్తున్నారు కదా, జనసేన ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి. మరి ఆమెకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏం మాట్లాడాలో ఏందో తెలియదు. ఓకేనా, ఆయన ఏంటంటే డైమండ్ రాణి అనే పేరు కూడా తెచ్చుకుంది కాబట్టి ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? డైమండ్ రాణి ఆలోచనలు ఉన్నాయమ్మా. ఆ ఆలోచనలు కాదమ్మా, ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల గురించి. వాటి గురించి పోరాటం చేస్తే నీకు వినాదం అనేది అంటారు కదా, వినియాదం. ఆ వినియాదం అనేది నీకు ఉంటదమ్మా. మర్యాద అనేది ఎవరు ఇవ్వట్లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వివాదం ఏదో అంటారన్నా, అది ఉండిద్దని మేము ఆశపడుతున్నాం. ఎక్కువైపోయింది. నచ్చితే లైక్ ఇవ్వండి, ఫాజుల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.